ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు. ఈరోజు ఉదయకాలపు సందేశాన్ని విందాం. ఆయన బాధ మన లాభము కొరకే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో, పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రియా సహోదరి సహోదరుడా, క్రీస్తు సిలువైపడ్డాడని అనుకరించేందుకే తమ చేతుల్లో కాళ్ళల్లో కొద్దిసేపు చీరలు కుట్టించుకునే వ్యక్తుల గురించి మనం ప్రతి సంవత్సరం వింటూ ఉంటాం. పొరపాటు మార్గంలోనికి నడిపింపబడుతున్న ఈ ప్రజల ఉద్దేశము మంచిదేమో కానీ, సర్వ శరీరాలపై తామే విధించుకుంటున్న నిష్ప్రయోజనమైన చిత్రవద ప్రభువు అనుభవించిన శరీర బాధలతో పోలిస్తే అత్యల్పమైనది. ఆయన యొక్క లోతైన ఆత్మీయ వేదనతో పోలిస్తే అది ఏమీ లేనట్లే. ప్రియా సహోదరి సహోదరుడా, యేసు వలె రాత్రంతా అవమానకరమైన దుర్భాషలను, కఠినమైన కొరడా దెబ్బల శిక్షను అనుభవించవలసి వస్తే కొంతమంది బాధ భరించలేకే మరణిస్తారు. ఆ తరువాత ఆయన శిలువపై 6 గంటల పాటు భరించరాని బాధ అనుభవించాడు. అయితే ఆయన ఆత్మవేదన అంతకంటే భయంకరమైనది. ప్రియా సహోదరి సహోదరుడా, 3 గంటల పాటు అంధకారము ఆవరించిన సమయంలో ఆయన దేవునిచే వదిలింపచేయబడి నరకయాతన సహించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, శ్రమలు అనుభవిస్తున్న సేవకునిలో ఏ దోషము లేదని యెషయా ప్రవక్త ప్రకటించాడు. అయితే అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనని, అతడు అపరాధ పరిహార్థ బలిగా చేయబడ్డాడని యెషయా చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనములో, దేవుడు పాపమెరగని ఆయన మన కోసము పాపముగా చేసినని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. మన పాపముల కొరకు దేవుడు విధించిన శిక్షను పూర్తిగా అనుభవించాడని యేసుకు నమ్మకము కలిగిన తర్వాతనే ఆయన సమాప్తమైనదని చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంత వేదనలో, అంత బాధలో, అంత కష్టములో, నేను వచ్చిన పని నా దేవుడు నేను చేసిన ప్రతి ఒక్క పనిని అంగీకరించాడు అని యేసు ప్రభు తన మనసులో అనుకున్న తర్వాత మాత్రమే సమాప్తమైందని పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు అనుభవించిన ఘోర శ్రమల గురించి మనం అర్థం చేసుకోగలిగినది కొద్దిగా మాత్రమే. అయితే మనం ఆయన్ను విశ్వసిస్తున్నాము. మన పాపములకు సంపూర్ణమైన పాప పరిహారార్థాన్ని చెల్లించాడనే సత్యాన్ని బట్టి ప్రియా సహోదరి సహోదరుడా, మనము ఆనందిస్తూ ఉన్నాము. క్రీస్తు అనుభవించిన నరకయాతన మనకు ఉన్నతమైన సుఖద్వారాలని ఆయన తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనను రక్షించి ఉన్నాడు. మన పాపము నుండి, లోకము నుండి, సాతాను యొక్క అధికారము నుండి ప్రభువు శిలువలో కార్చిన విలువైన రక్తము చేత నీవు, నేను, మనము రక్షింపబడి ఉన్నాము. పరలోక ద్వారము ఎందుకు పనికిరాని నీ కొరకు, నా కొరకు తెరవబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలను బట్టి దేవుని మనం కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లిద్దాం. యేసయ్యా, నీ ప్రేమ ఎంతో విలువైందని దేవునికి మనం మొరపెడదాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మన విడికునిలో దీవించబడునుగాక. ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన సత్యమైన మాట మనం అందరం చెబుదాం. పరలోకపు మహిమను మనము అనుభవించుటకై క్రీస్తు శిలువ వేదన భరించి ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తుతాలు తండ్రి. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యేసయ్యా, నువ్వు చేసిన గొప్ప త్యాగము, నీ శిలువ మరణ బలియాగముల చేత మమ్మల్ని రక్షించావని మేమందరము కూడా ఈ ఉదయకాల సమయంలో విశ్వసించి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి సహాయము తెచ్చామని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఏకన్యోని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రవచ్చి పర్యంతరము ప్రార్థిస్తున్నాం అనుకున్న సర్వలోక పరిశుద్ధులకును తోడై